ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికి వందనాలు ప్రభు పేరిట. మరి గత కొన్ని నెలల నుంచి మేము అడవి ప్రాంతానికి వెళ్లి సువార్త పరిచర్య చేస్తున్నాము. ఈ వారము లాస్ట్ వీక్ అడవి ప్రాంతానికి సువార్తకు వెళ్ళినప్పుడు మాకు ఎదురైన అనుభవ సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాము. రోడ్డుకి 6 కిలోమీటర్ల దూరము, అంటే రోడ్డు పక్కన నుంచి మేము వెళ్ళిన ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరము మొత్తం అడవి ఉంటది. ఇక్కడ మా పాప స్నాక్స్ తీసుకుంటుంది చూడండి. రోడ్డు దగ్గర నుంచి ఇక్కడ వరకు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాబట్టి మేము ఇంతకు ముందు ఇక్కడ స్వార్థ పరిచర్య చేశాము. వారికి దేవుడి యొక్క ప్రేమను, దేవుడి యొక్క వాక్యాన్ని మేము వారికి చెప్పడం జరిగింది. అప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ గ్రామము తర్వాతకి ఇంకా 2 కిలోమీటర్ల దూరంలో ఇంకా అలాంటి ప్రాంతం ఉందని మాకు తెలిసినప్పుడు దేవుని యొక్క ప్రేమను, మరి దేవుడి యొక్క సువార్తను తెలియని ప్రజలు మరి ఎందరో ఉన్నారు. ఆ విధంగా మేము ఆ ప్రభు యొక్క పేరు మరి తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. కాబట్టి వారికి మేము దేవుడి యొక్క సువార్తను చెప్పాలనేసి ఆ 2 కిలోమీటర్లు మరి ఉన్న సమాచారంతో మేము అక్కడికి వెళ్ళి చెప్పాలనుకున్నాము. అయితే ప్రియ దేవుడి బిడ్డలారా, 2 కిలోమీటర్లు అని చెప్పారు, కానీ ఖచ్చితంగా 4 కిలోమీటర్ల దూరంలో ఆ గ్రామం అనేది, ఆ ప్రాంతం అనేది ఉంది. ఆ 4 కిలోమీటర్లు చాలా దట్టమైన అడవి గుండా వెళ్ళాలి. కాలువ మధ్యలో కాలువ అడ్డం వస్తుంది. చాలా ఎవ్వరు ఒక పశువు కానీ ఒక మనిషి కానీ ఎవ్వరు కనపడలాంటి అడవి గుండా వెళ్ళాలి. మేము ఆటో తీసుకొని వెళ్ళాము. అక్కడ 2 కిలోమీటర్ల వరకు వచ్చింది ఆటో. కష్టంగా ఇంకొక కిలోమీటర్ల ఆటోని సామానులు వాళ్ళ కోసం మేము కొన్ని వస్త్రములు, కొన్ని పిల్లలకి మరి కొన్ని వస్తువులు తీసుకెళ్లడం వల్ల 1 కిలోమీటర్ వరకు కష్టంగా ఆటో వెళ్ళడం జరిగింది. తర్వాత ఆటో మధ్యలో కాలువ ఉండడం వల్ల ఆటో దాటలేక మేము నడుచుకుంటూ వెళ్ళాము. మరి వెళ్ళినప్పుడు 2 కిలోమీటర్లు అని చెప్పినప్పుడు మేము నిజమే అనుకున్నాము, కానీ 2 కిలోమీటర్లు దాటిన ఊరు రావట్లేదు, ప్రాంతం రావట్లేదు. 3వ కిలోమీటర్కి వెళ్ళినప్పుడు మాకు డౌట్ వచ్చింది. ఇంకా ఊరు ఉందా లేదా, ప్రాంతమా, మేము అనుకున్న ప్రాంతం ఉందా లేదా అన్న డౌట్ వచ్చింది. 3 కిలోమీటర్లు వెళ్ళిన అడవి తప్ప ఏమీ కనిపించట్లేదు. మళ్ళీ మేము అక్కడ దారి చూసినప్పుడు సైకిళ్ళు, బైక్ వెళ్ళిన ఆనవాళ్ళు అనేవి మాకు కనిపిస్తున్నాయి. నిజంగానే మనుషులు ఇక్కడ నుంచి వెళ్ళారన్నది మాకు అర్థమవుతుంది. 3 కిలోమీటర్లు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, ఈ ఊరు నుంచి అక్కడికి వెళ్ళారని తెలుసు, కానీ 3 మీటర్ల వరకు వెళ్ళినాక ఏమవుతుందంటే, చాలా ఊరు రావట్లేదు. దట్టమైన అడవి రావడం వల్ల మేము అనుకున్నాం లేదేమో, ఊరు సాయంత్రం అవుతుంది, చీకటిగా సాయంత్రం వస్తుంది. మరి అడవి గుండా వెళితే తిరిగి రావడం మళ్ళీ ఇబ్బందికర పరిస్థితి అవుతుందని ఏం చేసామంటే, ఇక తిరిగి వద్దామని ఒక 2 అడుగులు వెనక్కి వేసాము. కొంత 2 అడుగులు వేసాక మళ్ళీ అంత దూరం వెళ్ళాం కదా, మళ్ళీ వెనక్కి వైపు చూసినప్పుడు, మరి ఆ ప్రాంతం వైపు చూసినప్పుడు పశువులు, ప్రవ్వా మరి ఇంత దూరం వచ్చాము, మీ చిత్తమైతే ఇక్కడ ఒక సూచక క్రియ చేయి, ఊరుందని మాకు ఒక సూచన చూపించమని మేము ప్రార్థించినప్పుడు, మరి 2 అడుగులు వెనకేసి మళ్ళీ అటువైపు చూసినప్పుడు ఆ పశువులు అనేవి మా వైపు రావడం జరిగింది. అప్పుడు అర్థమైంది మాకు, పశువులు కనపడుతున్నాయంటే ఊరు చాలా సమీపంలో ఉందని. ఒక 10 నిమిషాలు వెళ్ళి చూద్దాము, ఊరు రాకపోతే రిటర్న్ అవుదాం అనుకున్నాం. కానీ మరి ఏమైందంటే, 10 నిమిషాలు కాగానే చాలా పశువులు గడ్డి మేయడం చూసాము. ఇంకా 10 నిమిషాలు, ఒక తక్కువ టైంలోనే, ఒక 15 మినిట్స్లోనే మేము అడవి దాటుకొని మరి అక్కడ పశువులు మేస్తా అంటే అక్కడ చూసినప్పుడు ఊరు కనిపించింది. అక్కడికి వెళ్ళి వారికి సువార్త పంచి, వారికి ఇంటింటి సువార్త పంచి చెప్పి తిరిగి రావడానికి మరి సాయంత్రం వేళ కాబట్టి వెంటనే మరి మేము మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. మరి దేవుడి కృపను బట్టి మేము అంత అడవి ప్రాంతంలో, మరి స్త్రీలము అంత అడవి ప్రాంతంలో దేవుని కృపను బట్టి, దేవుడే మాకు తోడై ఉండి దేవుడి కృపను బట్టి మేము అంత దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ రాగలిగాము. సకాలంలో రిటర్న్ రాగలిగాము. మరి ఈ సాక్ష్యము, మరి మేము దేవుడు మాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి, నడిపించిన విధానాన్ని బట్టి, మరి దేవుడికి మరి ఈ విషయంలో ఇక్కడ ఈ స్వార్థ చేశామంటే అది దేవుడి శక్తి వలనే. మరి ఈ విషయంలో దేవుడికి నిండైన వందనాలు చెల్లిస్తూ, మరి ఇంకా అనేక ప్రాంతాలకు మేము వెళ్ళులాగా, అనేక ప్రాంతాలలో ఇలాంటి స్వార్థ మరి ప్రకటించులాగా మా కోసం ప్రార్థించండి. ఆమేన్.